ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్ యొక్క ఇన్ఫర్మేషన్తో పాటు డైలీ కరెంట్ అఫైర్స్ అయితే చేయడం జరుగుతుందండి. సో డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి. కొత్తగా చూసేవారైతే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే జనవరి నుండి కరెంట్ అఫైర్స్ అయితే చేయడం జరుగుతుందండి. మీరు వీడియో చూడడమే కాకుండా మీరు ఎండ్ వరకు చూస్తూ నోట్స్ రాసుకునే ప్రయత్నం అయితే చేయండి. మనకైతే జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయండి. సో మీరు డైలీ కరెంట్ అఫైర్స్ అయితే అప్డేటెడ్లో ఉండండి. మళ్ళీ మనకి రాసుకునే నోట్స్ అనేటువంటిది మనకు రివిజన్ టైంలో చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. సో ప్లీజ్ అందరూ, నేనైతే ఇలా నోట్స్ రాసుకుంటున్నానో మీరు కూడా అలా నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో టాపిక్లోకి వెళ్ళినట్లయితే మార్చ్ మంత్ కరెంట్ అఫైర్స్ అంటే మార్చ్ 30 అండ్ 31 చాలా ఇంపార్టెంట్వి అప్డేట్లో ఉన్నాయి. సో అందరూ మీరు నోట్స్ రాసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో టాపిక్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ అసెంబ్లీలో అవయవదాన బిల్లు 2025 అండి. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మానవ అవయవాలు మరియు కణజాల చట్టం 2011ను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం అవయవదాన బిల్లు 2025కి అయితే ఆమోదం తెలపడం జరిగిందండి. సో ఈ యొక్క బిల్లుల అవయవాల విక్రయాన్ని నిరోధించనున్నారని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి దామోదర్ రాజనరసింహ గారు అయితే తెలియజేయడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి MGNREGS వేతనాల పెంపు 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వేతన రేటును అయితే భారత ప్రభుత్వం ప్రకటించిందండి. సో ఈ పెరుగుదల 2.33% నుండి 7.40% వరకు అయితే పెంచడం జరిగిందండి. సో చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి మనకు ఎకానమీ పరంగా. రాష్ట్రాన్ని బట్టి ఇది ఏ విధంగా పెంచారు అంటే, రాష్ట్రాన్ని బట్టి వేతనాలు రోజుకు రూపాయలు నుండి రూపాయలు అయితే పెంచడం జరిగిందండి. సో ఈ పెంచిన వేతనాల పెరుగుదలలో మొదటి స్థానంలో ఏది ఉందంటే హర్యానాలో అత్యధికంగా 26 పెరుగుదల చోటు చేసుకుంది. సో దీనితో హర్యానాలో వేతన రేటు రోజుకు 400కు అయితే చేరడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాలాండ్ మరియు తెలంగాణలలో రోజుకు అత్యల్పంగా రూపాయలు అయితే పెరుగుదల నమోదు చేసుకుందండి. సో కొత్త వేతన రేట్లు వచ్చేసి ఏప్రిల్ 2025 నుంచి అమల్లోకి రానున్నాయి. MNREGS ప్రారంభించిన ఈ పథకం యొక్క ప్రారంభం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2026లో స్టార్ట్ చేయడం జరిగిందండి. ఈ పథకాన్ని అమలు చేసిన మొదటి రాష్ట్రం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అండి. ప్రదేశం వచ్చేసి అనంతపురంలో అండి. సో చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందిరా 2025 ఎక్సర్సైజ్ అండి. ఇది ఒక మారిటైమ్ బైలాటరల్ ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ను భారత్ మరియు రష్యా దేశాలు సంయుక్తంగా నిర్వహించనున్నాయండి. సో మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. మనకు కొన్ని ఎక్సర్సైజ్ ఇవి ఏ దేశాల మధ్య జరుగుతున్నాయి అని అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయండి. సో ఈ ఎక్సర్సైజ్ యొక్క 14వ ఎడిషన్ 2 దశల్లో జరగనుంది. సో దీని యొక్క మొదటి దశ వచ్చేసి మార్చి 28 నుండి 30 వరకు హార్బర్ దశ, ఇది చెన్నైలో నిర్వహించడం జరిగిందండి. రెండవ దశ వచ్చేసి మార్చి 31 నుంచి ఏప్రిల్ 2 వరకు సముద్ర దశ, ఇది బంగాళాఖాతంలో అయితే జరుగుతుందండి. ఏప్రిల్ 2 వరకు నిర్వహించనున్నారు. సో దీని యొక్క లక్ష్యం వచ్చేసి ఇందిరా 25 ఎక్సే లక్ష్యం వచ్చేసి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరియు పరస్పర సామర్థ్యాన్ని బలోపేతం చేయడం మరియు సముద్ర సహకారాన్ని పెంపొందించడం. అంటే ఇలా కూడా అడిగే ఛాన్సెస్, బైలాటరల్, ట్రైలాటరల్ ఇలా అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఎన్నో ఎడిషన్ అని అడుగుతారు, ఏ ప్రదేశంలో నిర్వహించారు, ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు నిర్వహించారు, ఇలా చాలా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. మీరైతే గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. మీరైతే నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. ఈ నోట్స్ అనేది మనకు రివిజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి గాయత్రి చక్రవర్తికి హోల్బర్గ్ ప్రైజ్. పశ్చిమ బెంగాల్కి చెందిన రచయిత గాయత్రి చక్రవర్తి స్పివాక్కు 2025 సంవత్సరానికి గాను హోల్బర్గ్ ప్రైజ్ అయితే లభించడం జరిగిందండి. ఈ బహుమతిని జూన్ 5, 2025న నార్వేలోని బెర్గెన్ యూనివర్సిటీలో ఈమెకు ప్రదానం చేయనున్నారు. సో ఈ బహుమతి కింద రూపాయలు 4.6 crore నగదును అయితే అందించనున్నారండి. ప్రస్తుతం ఈమె కొలంబియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా అయితే విధులు నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎక్సర్సైజ్ ప్రచండ్ ప్రహార్. ఎక్సర్సైజ్ ప్రచండ్ ప్రహార్ అండి. అంటే దీని ఉద్దేశం ఏంటంటే భవిష్యత్ యుద్ధ సన్నద్ధమే లక్ష్యంగా అరుణాచల్ ప్రదేశ్లో ప్రచండ్
ప్రహార్ పేరిట ట్రైలాటరల్ సర్వీస్ ఇంటిగ్రేటెడ్ మల్టీ డొమైన్ ఎక్సైజ్ దీన్ని మార్చి 20 నుంచి 27 వరకు భారత త్రివిధ దళాలు అయితే నిర్వహించడం జరిగింది. నావికా దళం, వైమానిక దళం, వాయుదళం, ఇలా ట్రైలాటర్ అండి మూడు దళాలు కలిసి ఈ యొక్క ఎక్సైజ్ అయితే నిర్వహించడం జరిగిందండి. సో దీని యొక్క లక్ష్యం ఏంటంటే త్రివిధ దళాల మధ్య కార్యాచరణ సందిగ్ధతను మరియు భాగస్వామ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా అయితే ఈ ఎక్సైజ్ను ప్రారంభించడం అయితే జరిగిందండి. కొన్ని స్టాటిక్ పాయింట్లు చూసుకున్నట్లయితే గరుడ శక్తి ఏ దేశాల మధ్య జరుగుతుందని అడిగే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉందండి. గరుడ శక్తి అనగా భారత్ మరియు ఇండోనేషియా మధ్య అయితే జరుగుతుందండి. సూర్యకిరణ్ వచ్చేసి భారత్ మరియు నేపాల్ మధ్య జరుగుతుంది. కురుక్షేత్ర అనేది భారత్ మరియు సింగపూర్ మధ్య, శక్తి అనేది భారత్ మరియు ఫ్రాన్స్ దేశాల మధ్యనైతే నిర్వహించడం జరుగుతుందండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. ఎకానమీ పరంగా దేశంలో 670 జాతీయ రహదారులు, దేశంలో ప్రస్తుతం 670 జాతీయ రహదారులుగా ఉండగా వీటి మొత్తం పొడవు వచ్చేసి 1,46,200 కిలోమీటర్లుగా ఉందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ అయితే ఇటీవల కాలంలో పేర్కొనడం జరిగిందండి. సో దేశంలో అత్యధిక జాతీయ రహదారులు మహారాష్ట్రలో ఉండగా ఈ రాష్ట్రంలో మొత్తంగా వచ్చేసి 18,000 పైగా కిలోమీటర్ల పొడవు ఉన్నట్లు కేంద్ర రోడ్డు రవాణా శాఖ అయితే పేర్కొనడం జరిగిందండి. అంటే ఎక్కువ కిలోమీటర్లు గల రాష్ట్రం వచ్చేసి ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మహారాష్ట్ర అండి. నేషనల్ హైవే వచ్చేసి 102, దీని యొక్క మొత్తం పొడవు వచ్చేసి 18,426 కిలోమీటర్లు అయితే నమోదు చేసుకుందండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఉత్తరప్రదేశ్, దీని నేషనల్ హైవే వచ్చేసి 90 అండి. దీని యొక్క పొడవు వచ్చేసి 12,123 కిలోమీటర్లు అండి. థర్డ్ వన్ వచ్చేసి రాజస్థాన్, నేషనల్ హైవే 53 అండి. మొత్తం పొడవు వచ్చేసి 10,733 కిలోమీటర్లు అండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మధ్యప్రదేశ్ అండి. ఫోర్త్ వన్ మధ్యప్రదేశ్, నేషనల్ హైవే వచ్చేసి 47 అండి. దీని యొక్క మొత్తం పొడవు వచ్చేసి 9,169 కిలోమీటర్లు అండి. ఐదవది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అండి, నేషనల్ హైవే 55, దీని యొక్క కిలోమీటర్లు వచ్చేసి 8,683 కిలోమీటర్లు అండి. సిక్స్త్ వన్ వచ్చేసి కర్ణాటక, NH 49 అండి, 8,191 కిలోమీటర్లు అండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఉత్తరప్రదేశ్లో కుక్రైల్ నైట్ సఫారీ అడ్వెంచర్ పార్క్ అండి. సో దేశంలోనే తొలిసారి ఉత్తరప్రదేశ్లోని లక్నోలో కుక్రైల్ నైట్ సఫారీ అడ్వెంచర్ పార్క్ నిర్మాణాన్ని అయితే ప్రారంభించనున్నారండి. దీని యొక్క మొత్తం వ్యయం వచ్చేసి 15,000 కోట్ల రూపాయలతో దీన్ని అభివృద్ధి చేయనున్నారు. సో ఇందులో 38 ఎన్క్లోజర్లు, ట్రామ్ సర్వీస్, 7D థియేటర్, వెటర్నరీ హాస్పిటల్స్ అయితే ఉండడం జరిగిందండి. దీన్ని సింగపూర్ స్ఫూర్తితో భారత్ ఈ నైట్ సఫారీని అయితే ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే తొలిసారి కాబట్టి అడిగే ఛాన్స్ చాలా ఎక్కువ ఉందండి. కుక్రైల్ నైట్ సఫారీ పార్కును ఎక్కడ ఏ ప్రదేశంలో అంటే ఉత్తరప్రదేశ్లో నిర్వహించి, దీని యొక్క మొత్తం వ్యయం వచ్చేసి ఎంత, ఇది ఏ దేశ సహకారంతో రూపొందించి, ఇలా అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి, నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్లోబల్ ఫారెస్ట్ విజన్ రిపోర్ట్ 2025 అండి. దీన్ని విడుదల చేసిన సంస్థ వచ్చేసి ఫారెస్ట్ డిక్లరేషన్ అసెస్మెంట్ సంస్థ. 2030 గ్లోబల్ ఫారెస్ట్ విజన్ ప్రయారిటీ యాక్షన్స్ ఫర్ గవర్నమెంట్స్ ఇన్ 2025 అనే నివేదికను అయితే విడుదల చేయడం జరిగిందండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నివేదికలో అటవీ సంరక్షణ, జీవ వైవిధ్యాన్ని కాపాడడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఈ నివేదిక అయితే తెలియజేయడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. ఫారెస్ట్ సర్వే కూడా వచ్చింది రీసెంట్గా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ నివేదికను ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం, క్లైమేట్ ల్యాండ్ అలయన్స్ సంస్థలు అయితే మద్దతునిచ్చాయండి. సో ఈ నివేదిక ప్రకారం 2023లో ప్రపంచవ్యాప్తంగా 6.37 మిలియన్ హెక్టార్ల అడవులు నాశనమయ్యాయని ఈ నివేదిక అయితే పేర్కొనడం జరిగిందండి. అమెజాన్, ఆగ్నేయాసియా, ఆఫ్రికా ప్రాంతాల్లో ఎక్కువగా అడవులు తగ్గిపోయాయని ఈ యొక్క నివేదిక గ్లోబల్ ఫారెస్ట్ విజన్ రిపోర్ట్ అయితే తెలియజేయడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి భారత నౌకాశ్రయాల బిల్లు 2025, దీని యొక్క ప్రారంభం వచ్చేసి మార్చి 28, 2025లో అయితే జరిగిందండి. దీన్ని ప్రవేశపెట్టిన మంత్రిత్వ శాఖ వచ్చేసి కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్ లోక్సభలో అయితే ప్రవేశపెట్టారండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే
సులభతర వాణిజ్యాన్ని పెంపొందించడం, సముద్ర నిబంధనలను సరళీకృతం చేయడం, దేశంలోని కొన్ని నౌకాశ్రయాలను భారీ పోర్టులుగా వర్గీకరించడం మరియు మారిటైమ్ స్టేట్ డెవలప్మెంట్స్ కౌన్సిల్ ఏర్పాటు, అంతర్జాతీయ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడం అండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ బిల్లు సముద్రం ద్వారా వస్తువుల రవాణా నియంత్రణ నిబంధనలు క్రమబద్ధీకరించేందుకు తోడ్పడుతుందండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆపరేషన్ బ్రహ్మ. భారీ భూకంపంతో అతలాకుతలమైన మయన్మార్కు యుద్ధ ప్రాతిపదికన సహాయక సామాగ్రి తదితర అందించేందుకు భారత ప్రభుత్వం ఆపరేషన్ బ్రహ్మ పేరిట సహాయాన్ని అందిస్తుందండి. టెంట్లు, స్లీపింగ్ బ్యాగులు, ఆహార పదార్థాలు, వాటర్ ప్యూరిఫైర్లు, సోలార్ లైట్లు, జనరేటర్లు, ఔషధాలు వంటి వాటితో కూడిన మొత్తంగా 15 టన్నుల సహాయక సామాగ్రిని పంపించిందండి. సో దీనిలో భాగంగా 118 మంది వైద్య సిబ్బందిని కూడా ఫీల్డ్ హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. తీవ్ర విధ్వంసం కారణంగా మయన్మార్లో వీలైనంత త్వరగా మౌలిక సదుపాయాలు పునరుద్ధరణ జరగాలనేది భారత్ యొక్క ఆకాంక్ష అండి. ఈ ఆపరేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఆపరేషన్స్ కానీ ఇండెక్సెస్ కానీ ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. మీరు నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. ఈ నోట్స్ అనేది మనకు మళ్ళీ రివిజన్ టైంలో చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. ఆపరేషన్ బ్రహ్మ అని పేరు పెట్టింది ఎవరంటే రణధీర్ జైస్వాల్ గారు అండి. చాలా ఇంపార్టెంట్ అప్డేటు. మీరు ఎవ్రీడే నోట్స్ రాసుకోండి. మన ఛానల్లో అయితే నేను జనవరి నుండి కరెంట్ అఫైర్స్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుందండి. మీరు చూడని వారు ఏమైనా ఉంటే చూసి నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి కొత్త పంబన్ వంతెన. దీని యొక్క ప్రారంభం వచ్చేసి 2025 ఏప్రిల్ 6న ప్రధాని మోడీ ప్రారంభించనున్నారండి. తమిళనాడులోని రామేశ్వరంలో దీని యొక్క ప్రారంభం అయితే నిర్వహించనున్నారు. దీని యొక్క పొడవు వచ్చేసి 2.5 km అండి. ఈ యొక్క వంతెన భారతదేశ ప్రధాన భూభాగం మరియు రామేశ్వరం ద్వీపం మధ్య కనెక్టివిటీని పెంచేందుకు చాలా ఉపయోగపడుతుందండి. సో పాత వంతెన స్థానంలో కొత్త వంతెన నిర్మించడం అంటే ఇదివరకు ఉన్న వంతెన దాన్ని రీమోడలింగ్ చేయడం అయితే జరుగుతుందండి. సో ఈ యొక్క వంతెనను రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ద్వారా రూపాయలు 530 కోట్లతో నిర్మించడం అయితే జరుగుతుందండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. వంతెనలు ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కనెక్టివిటీని రూపొందిస్తున్నారు, దీని యొక్క పొడవు ఎంత, దీని యొక్క కావాల్సిన వ్యయం ఎంత అని అడిగే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఏ ప్రదేశంలో అయితే ప్రారంభిస్తున్నారు, ఇలా చాలా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి నమీబియా తొలి మహిళా అధ్యక్షురాలిగా అయితే నేటుంబో నాండి ఎనయిట్వాహ్ ఇటీవల ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరిగిందండి. సో ఈ యొక్క మహిళ వచ్చేసి ఆఫ్రికా ఖండంలో ప్రత్యక్ష విధానంలో అధ్యక్షురాలిగా ఎన్నికైన 2వ మహిళ అధ్యక్షురాలు అండి. చాలా ఇంపార్టెంట్ అప్డేటు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో 11వ సభ్య దేశంగా ఇండోనేషియా అయితే చేరడం జరిగిందండి. మార్చి 25 ఇండోనేషియా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క 11వ సభ్య దేశంగా అయితే చేరిందండి. ఇండోనేషియాలోని జకార్తాలో స్టేట్ ప్యాలెస్లో ఎన్డీబీ ప్రెసిడెంట్ దిల్మా రౌసెఫ్ మరియు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవో సుబియాంటో మధ్య ఒక సమావేశం అయితే నిర్వహించడం జరిగింది. సో ఈ ఎన్డీబీ బ్యాంకులో సభ్య దేశాలు వచ్చేసి అల్జీరియా, భారత్, బంగ్లాదేశ్, రష్యా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, చైనా, యుఏఈ, ఈజిప్టు, ఉరుగ్వే. 11వ దేశంగా ఇండోనేషియా అండి. దీని యొక్క ఏర్పాటు న్యూ డెవలప్మెంట్ బ్యాంకు యొక్క ఏర్పాటు వచ్చేసి 2015. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి చైనా షాంఘైలో అయితే ఉండడం జరిగిందండి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి దేశంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తుల జాబితా 2025 విడుదల చేయడం జరిగిందండి. ఇండియన్ ఎక్స్ప్రెస్ 2025 సంవత్సరానికి గాను దేశంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తుల జాబితాను అయితే విడుదల చేయడం జరిగిందండి. ఈ జాబితాలో ప్రధాని మోడీ వరుసగా 11సారి తొలి స్థానంలో నిలవడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా వచ్చేసి 2వ స్థానం అండి. విదేశాంగ మంత్రి జయశంకర్ గారు వచ్చేసి 3వ స్థానం. అలాగే లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు వచ్చేసి 9వ స్థానంలో అయితే నిలవడం జరిగిందండి. ముఖేష్ అంబానీ గారు 10వ స్థానం, అలాగే గౌతమ్ అదానీ గారు 11వ స్థానం. ఈ జాబితాలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే 14వ స్థానం, కర్ణాటక సీఎం వచ్చేసి సిద్ధరామయ్య 20వ స్థానం,
అలాగే తమిళనాడు సీఎం స్టాలిన్ గారు వచ్చేసి 23వ స్థానం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చేసి 28వ స్థానంలో నిలవడం జరిగింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 73వ స్థానంలో అయితే నిలవడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సోర్సెక్స్ ఇండియా 2025 కాన్ఫరెన్స్. దీని యొక్క ప్రారంభం వచ్చేసి మార్చి 26-28 మధ్య నిర్వహించడం జరిగింది. వేదిక వచ్చేసి న్యూఢిల్లీ యశోభూమి కన్వెన్షన్లో దీన్ని అయితే నిర్వహించడం జరిగిందండి. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్ వారు ఈ ఆధ్వర్యంలో అయితే సోర్సెక్స్ ఇండియా 2025 కాన్ఫరెన్స్ని అయితే నిర్వహించడం జరిగిందండి. సో ఈ యొక్క ఈవెంట్లో ప్రపంచవ్యాప్తంగా 45 దేశాల కంటే ఎక్కువ దేశాలు 45 కంటే ఎక్కువ దేశాల నుంచి 150 కంటే ఎక్కువ విదేశీ కొనుగోలుదారులు అయితే పాల్గొనడం జరిగిందండి. సో దీంట్లో ఇది భారత ఎగుమతులను ప్రోత్సహించడంలో మరియు గ్లోబల్ మార్కెట్లలో భారత బ్రాండ్లను ప్రదర్శించడం కీలకమైన వేదికగా నిలవడం అయితే జరిగిందండి. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ వచ్చేసి సహకార్ ట్యాక్సీ యాప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఏ యాప్లో అసలు దేనికి యూజ్ చేస్తున్నారో అని అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉందండి. సహకార్ ట్యాక్సీ యాప్ ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి ప్రైవేట్ సంస్థలకు పోటీగా సహకార్ ట్యాక్సీ పేరిట కొత్త యాప్ను అయితే కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుందండి. సో ఇది సహకార సంఘాలచే అమలు చేయబడుతుంది. దీని ద్వారా మధ్యవర్తిత కమిషన్ లేకుండా ట్యాక్సీ డ్రైవర్లు పూర్తి లాభాలను అయితే పొందడం జరుగుతుందండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. మీకు కనుక మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ 1-2 డేస్లో మార్చ్ మంత్ సంబంధించి ర్యాపిడ్ రివిజన్ అయితే నేను చేయడం జరుగుతుందండి. అంటే ఒక వీడియోలో 60 క్వశ్చన్స్ కవర్ అయ్యేలా చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా చాలా క్వశ్చన్స్ అయితే చేయగలను. ఓకే, థ్యాంక్ యూ ఆల్.